Good morning, Andy. My name is Adari Sevaganes, Director of Adari Institute Private Limited. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్ అండి ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రన్ అవుతుంది, ఇంకా టైం కూడా ఉంది మనం అప్లై చేసుకోవడానికి. అయితే ఈ ఐబీపీఎస్ అనే బోర్డు మనకి ఆల్మోస్ట్ 2014 నుంచి స్టార్ట్ అయింది. ఈ బోర్డులో మనకి డిఫరెంట్ బ్యాంక్స్ వాళ్ళకి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. మన జనరల్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కానీ ఆంధ్ర బ్యాంక్ అని కానీ. ఈ రీసెంట్గా అయితే అవి మెర్జ్ అయిపోయి, సో టోటల్గా మనకి 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఎక్కువ ఉండేవి. సో ఈ 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కామన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడుతున్నారు. అందులో ఏంటంటే ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి కామన్గా పెట్టే ఎగ్జామ్స్లో ఐబీపీఎస్ క్లర్క్ ఒకటి, ఐబీపీఎస్ పీఓ ఒకటి. సో ఐబీపీఎస్ పీఓ అనేది కంప్లీట్గా ఆఫీసర్స్కి సంబంధించింది, క్లర్క్ అనేది అసిస్టెంట్స్ కింద వస్తుంది. ఇందులోనే ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని కూడా ఉన్నాయి, గ్రామీణ బ్యాంకులు అంటారు. మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా అయితే 3 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయండి. సో ఆ 3 బ్యాంకులకి కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో కూడా ఆఫీస్ అసిస్టెంట్స్ ఉంటుంది, స్కేల్ 1 ఆఫీసర్స్ అని ఉంటుంది. అంటే గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్స్, ఆఫీసర్స్ ఎగ్జామ్స్ అందరూ రాయొచ్చండి. అంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ మాట. అంటే ఇదర్ బీటెక్ నుంచి గ్రాడ్యుయేట్ అయినా, బీఎస్సీ నుంచి గ్రాడ్యుయేట్ అయినా వీళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి కమింగ్ ఇమీడియట్గా మనం రాసే ఎగ్జామ్ అయితే ఐబీపీఎస్ క్లర్క్. దీనికి ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారండి. తర్వాత మెయిన్స్ అనేది ఏదైతే ఉందో అది అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. అయితే మనం ప్రిపరేషన్ మాత్రం మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్ అన్నట్టుగానే ప్రిపేర్ అవ్వాలి తప్ప ప్రిలిమినరీ అన్నట్టుగా మనం ప్రిపేర్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓన్లీ ప్రిలిమినరీని ప్రిపేర్ అయితే ప్రిలిమినరీకి మెయిన్స్కి మనకి గ్యాప్ అనేది 15 డేస్ అండి, అప్రాక్సిమేట్లీ 15 డేస్ గ్యాప్ పీరియడే ఇస్తారు. ఆ పీరియడ్లో మనం మెయిన్స్కి ఇమీడియట్గా మనం వెళ్ళాలి అంటే అది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకని ప్రిలిమినరీని ముందు మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్రిలిమ్స్ని ప్రిపేర్ అవ్వాలి. అంటే రెండు చాలా ఇంపార్టెంట్ మాట, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో అయితే ఫస్ట్ మనం ఏదైనప్పటికీ కూడా ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్కి వెళ్తాం. ఈ ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్లో టోటల్గా 100 మార్క్స్ ఉంటుందండి. మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఈ 3 సెక్షన్స్ మాట. మ్యాథ్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు, కంప్లీట్గా అర్థమెటిక్ రిలేటెడ్ టాపిక్సే ఉంటాయి. అది 35 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మినిట్స్ టైం పీరియడ్ ఉంటుంది. అలాగే రీజనింగ్ వచ్చేటప్పటికి కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మినిట్స్ పీరియడ్ ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి 30 క్వశ్చన్సే ఉంటాయి, దానికి కూడా 20 మినిట్స్ పీరియడే. అంటే ఏంటి, సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. సెక్షనల్ వైజ్ టైం ఉంటుంది, సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, అలాగే ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఇండివిజువల్గా క్వాలిఫై అవ్వాలి, అలాగే ఓవరాల్గా కూడా క్వాలిఫై అవ్వాలి. అంటే ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి ఇప్పుడు ఆన్ యావరేజ్ 70+ వస్తేనే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలరు. అంటే కొంచెం మార్జిన్ అటు ఇటు ఉండొచ్చు అండి, +5 కానీ -5 కానీ ఉండొచ్చు. బట్ మనం యావరేజ్గా 70 అనుకుందాం. అంటే అవుట్ ఆఫ్ 100 70 మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. అది కూడా మనం ఈ ఐబీపీఎస్ క్లర్క్ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోస్టులకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఓవరాల్గా ఇండియాలో ఉన్న అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండదు మనకి. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్కి ఉన్న పోస్టులకి మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. అందుకనే కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. సో 100కి 70+ రావాలి. అయితే మరి అలా రావాలంటే అన్నీ ప్రిపేర్ అయిపోవాలా? అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ప్లానెడ్గా ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా వాడు టచ్ చేసేది సింప్లిఫికేషన్స్. అంటే ఏంటి, పర్సెంటేజెస్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, బాడ్మస్ రూల్ అని ఉంటుంది. చాలా బేసిక్ మాట. ఇవి మనకి 5th క్లాస్లో నేర్పుతారు, 4th 5th క్లాస్లో నేర్పే కాలిక్యులేషన్స్ అవి. సో వాటి మీద అరౌండ్ వాడు 5 to 15 క్వశ్చన్స్ అడగొచ్చండి. అంటే ఆ మార్జిన్ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ 5 నుంచి 15 క్వశ్చన్స్ రేంజ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మినిమం 5 మార్క్స్ వస్తాయండి, మాక్సిమం 15 మార్క్స్ అడిగే పాసిబిలిటీ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ నెంబర్ సిరీస్ అంటారు, నెంబర్ సిరీస్ ఉంటుంది, అలాగే రాంగ్ నెంబర్ సిరీస్ అని కూడా ఉంటుంది. ఈ నెంబర్ సిరీస్ అనేది మనకి నెంబర్ యొక్క లాజిక్ మీదే బేస్ అయి ఉంటుంది. అది 5 మార్క్స్ అడుగుతారండి. సో నెంబర్ సిరీస్ అనే టాపిక్ నుంచి 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. అంటే ఆ ఒక్క టాపిక్ 5 మార్క్స్. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ సింప్లిఫికేషన్స్ నుంచి వెయిటేజ్ ఉంది, నెంబర్ సిరీస్ నుంచి కూడా వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. అయితే మోస్ట్లీ కొన్ని కేసెస్లో అవి స్కిప్ చేస్తున్నారు, కొన్ని కేసెస్లో అడుగుతున్నారు. కానీ అవి అడిగితే 5 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద కంపారిజన్ ఉంటుంది, దాన్ని క్వాంట్ కంపారిజన్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వస్తే చాలండి. సో ఇవి ఒక 5 మార్క్స్. సో మనం ఏదైతే సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చెప్పామో అది చాలా ఈజీ మాట. అంటే అసలు
బేసిక్ లెవెల్ స్టూడెంట్ కూడా చాలా త్వరగా నేర్చుకొని బాగా రాయొచ్చు అండి. అంటే మన చేతిలో వర్స్ట్ కేసు 15 మార్క్స్ ఉంటాయండి ఆ మూడింటి నుంచే, ఆ 3 సెక్షన్స్ నుంచే. అంటే అవుట్ ఆఫ్ 35లో 15 మార్క్స్ ఈజీ పార్ట్ ఉంది. సో ఆ 15 మార్క్స్ కూడా మనం రాయలేదు అంటే అది మినిమం కూడా మనం ప్రిపేర్ అవ్వలేనట్లమాట. సో అందుకని ముందు వాటిని ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండి, డిఐ. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు మెయిన్స్కి వెళ్ళేటప్పటికి మాక్సిమం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్లన్నీ డేటా ఇంటర్ప్రిటేషనే ఉంటాయి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఒక టేబులర్ ఫామ్లో కానీ ఒక గ్రాఫికల్ ఫామ్లో కానీ ఇలాగా మనకి డిఫరెంట్ పిక్చర్ రిప్రజెంటేషన్లో ఇస్తారన్నమాట. ఆ గ్రాఫ్ని మనం బాగా అర్థం చేసుకొని ఆ గ్రాఫ్లో ఉన్న డేటాని తీసుకొని మనం ఈ వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నింటినీ సాల్వ్ చేయాలి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రిలిమినరీలో 10 నుంచి 15 మార్క్స్ వరకు అడుగుతారు IBPS క్లర్క్కి. అంటే మినిమం 10 మాక్సిమం 15 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ మనం ముందు నేర్చుకున్న దాంట్లో 15 క్వశ్చన్స్ అని చెప్పానండి. నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, సింప్లిఫికేషన్స్. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ వర్స్ట్ కేస్ 10 మార్క్స్ అంటే 25 క్వశ్చన్స్ అయిపోయి. ఇంకా మిగతా 10 క్వశ్చన్స్ అర్థమెటిక్ టాపిక్స్ అంటారు. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలాంటి అర్థమెటిక్ రిలేటెడ్ మీకు కంటెంట్ ఐడియా ఉంటుంది. ఆ కంటెంట్ మీద మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే మొత్తం మీద వాడు అడిగేది ఇవే. సో మనం మేజర్గా ఎక్కువ ఫోకస్ చేయవలసింది ఏంటంటే సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే ఈ 4 టాపిక్ల మీద మీరు మంచి గ్రిప్ తెచ్చుకోగలిగితే మనం యావరేజ్గా 20+ క్వాంట్లో చేయొచ్చు. మనం టైం బాగుందనుకోండి అందులోనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే 25 వరకు కూడా స్కోర్ వెళ్తుంది. అంటే 20 to 25 మార్క్స్ ఓన్లీ ఈ సెక్షన్స్ నుంచి వచ్చేటప్పుడు మనం ఈ సెక్షన్స్ని ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు. వీటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏవో 10-20 అలాగా క్వశ్చన్స్ చేసేసి వదిలేయకూడదు. అంటే కంటిన్యూగా డైలీ ప్రాక్టీస్ ఉండాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ అంటే ఇవి కాకుండా మనకి ఇప్పుడు రీజనింగ్కి వచ్చామనుకోండి, రీజనింగ్ సెక్షన్లో కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్లో అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పజిల్స్ ఎక్కువ ఉంటాయి. సో రీజనింగ్లోకి వచ్చేటప్పటికి ఎక్కువ టాపిక్స్ కాకుండా ఒక 8 టాపిక్స్ ఉంటాయి. 8 టాపిక్స్ మీద రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి. అందులో మేజర్గా అయితే పజిల్స్ అంటారు. అంటే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, లీనియర్, సర్క్యులర్ అరేంజ్మెంట్, ఐక్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి, ఫ్లోర్ బేస్డ్ క్వశ్చన్స్ అని, బాక్సెస్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్ మీద వాడు అరౌండ్ 15 to 25 క్వశ్చన్స్ అడిగేస్తాడండి. అంటే ఓన్లీ పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్ వస్తేనే మనకు మంచి స్కోర్ వచ్చేస్తుంది రీజనింగ్లో. అంటే 15 to 25 అంటే అది చాలా తక్కువ కాదు కదండి, చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నదన్నమాట. కాబట్టి మనం పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ ప్రతిరోజు మీరు పజిల్స్ సాల్వ్ చేస్తుండాలి. రోజుకు ఒక పజిల్ అయినా సాల్వ్ చేయాలండి. ఎందుకంటే పజిల్ లేకుండా బ్యాంక్ ఎగ్జామ్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఏ బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్ళండి పజిల్స్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే మీరు కనీసం ఒక 2-3 పజిల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో 15 to 25 క్వశ్చన్స్ పజిల్స్ ఉంటాయి కాబట్టి. అయితే ఈ పజిల్స్కి కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి. ఆ టాపిక్స్ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ ఒకటి బాగా రావాలి. అలాగే డైరెక్షన్స్ అనే టాపిక్ ఉంటుందండి, అది కూడా బాగా రావాలి. సో ఈ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ కూడా మనకి పజిల్స్కి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇవి కాకుండా ఇండివిజువల్గా కోడింగ్, డీకోడింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అలాగే ఇన్ఈక్వాలిటీస్ ఉంటుందండి. నెక్స్ట్ డిడక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది. వీటి నుంచి కూడా ఒకవేళ ఇప్పుడు ఆల్ఫాబెట్ సిరీస్ అడిగాడు అనుకోండి 5 మార్క్స్ వస్తుంది. కోడింగ్, డీకోడింగ్ అడిగాడు అనుకోండి 5 మార్క్స్ వస్తుంది. ఇన్ఈక్వాలిటీస్ అడిగితే 5 మార్క్స్, డిడక్షన్స్ అడిగితే 5 మార్క్స్, అలాగే ఇన్పుట్ అవుట్పుట్ అడిగితే 5 మార్క్స్. ఇప్పుడు నేను ఏవైతే ఇండివిజువల్గా చెప్పానో ఈ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేసుకుంటే మాక్సిమం రీజనింగ్లో 30 to 35 క్వశ్చన్స్ వచ్చేస్తాయండి. అంటే ఇంకా రిమైనింగ్ ఇంకా చిన్న చిన్న టాపిక్స్ని మీరు పెద్దగా పట్టించుకోకపోయినా పర్వాలేదు. సో ఓన్లీ వీటి మీద మీరు వర్క్ చేస్తే రీజనింగ్లో 30 to 35 క్వశ్చన్స్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి రీడింగ్ కాంప్రహెన్సివ్స్ ఉంటాయి, ఆర్సీస్ ఉంటాయండి. అలాగే మనకి జంబుల్డ్ సెంటెన్సెస్ అని ఉంటాయి, వాటిని సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ అని కూడా ఉంటారు. ఒక 5-6 సెంటెన్స్లు ఇచ్చి ఆర్డర్, క్రోనికల్ ఆర్డర్ పెట్టాలన్నమాట. ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, ఏది థర్డ్ వస్తుంది అని. సో ఆ జంబుల్డ్ సెంటెన్సెస్ అంటారు, లేదా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ అంటారు. రీడింగ్ కాంప్రహెన్సివ్ అందరికీ అవేర్నెస్ ఉన్నది. ఒక కాంప్రహెన్సివ్ ఇచ్చి దాని మీద మనకి అరౌండ్ 10 క్వశ్చన్స్ వరకు అడుగుతారండి. నెక్స్ట్ వన్ ఏంటంటే క్లోజ్ టెస్ట్ అంటారు. క్లోజ్ టెస్ట్ అంటే అది పాసేజ్ లాగా ఉంటుంది, మధ్యలో కొన్ని వర్డ్స్ని మిస్ చేస్తారు అనమాట. ఆ మిస్ అయిన ప్లేస్లో మనం ఏ వర్డ్ వాడాలి. అక్కడ వొకాబులరీ రిలేటెడ్గా ఉంటుంది, గ్రామటికల్ రిలేటెడ్గా కూడా కొంచెం ఆ వర్డ్స్ మిస్ చేస్తారు. అంటే కొన్ని కేసెస్లో ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్ ఇలాంటివి స్కిప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఏ వర్డ్ అక్కడ కరెక్ట్గా సూటబుల్గా ఫిట్ అవుతుందో అది మనం రాయవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఎర్రర్స్ ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఫిల్లర్స్ కూడా ఉంటాయి. ఫిల్లర్స్ అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని ఉంటాయి. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, రీడింగ్ కాంప్రహెన్సివ్స్, ఎర్రర్స్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదండి. అయితే ఎర్రర్స్ అనే దాన్ని మనం అంత కాన్ఫిడెంట్గా రాయడం కొంచెం కష్టం. మిగతావన్నీ కూడా వొకాబులరీ బేస్డ్ అండి. అంటే డైలీగా ఎవరైతే ఇంగ్లీష్ చదువుతూ ఉంటారో ఆ రీడింగ్ స్కిల్స్ ఉన్న పర్సన్స్కి ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకనే ఏంటంటే ప్రతిరోజు ఇంగ్లీష్ చదివే అలవాటు ఉండాలి ఇంగ్లీష్ బాగా చేయాలంటే.
మోస్ట్లీ ఏంటంటే రెగ్యులర్గా మీరు ఎడిటోరియల్ పేపర్స్ అని ఉంటాయండి. న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్స్ వస్తాయి, ప్రతి న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఉంటుంది. సో ఆ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ ప్రతిరోజు మీరు చదివి అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం. ఎందుకంటే వాడు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైనా ఒక కాంప్రహెన్సివ్ ఇచ్చారనుకోండి, ఆ కాంప్రహెన్సివ్ దేని మీద ఇస్తారు? రీసెంట్ గా ఉక్రెయిన్ రష్యా వార్ అవుతుంది, సో ఆ వార్ మీద కాంప్రహెన్సివ్ అడగొచ్చు. ఒకవేళ క్లోజ్ టెస్ట్ ఇచ్చారనుకోండి, రీసెంట్ గా మనకి జిఎస్టీ నార్మ్స్ చేంజ్ అయ్యాయి, సో జిఎస్టీ మీద ఇవ్వచ్చు. అంటే దేని మీద వాడు కంటెంట్ అడుగుతాడో తెలియదు కదా. సో అందుకని మనం ఏం చేయాలి, రెగ్యులర్ గా ఏవైతే కాన్సెప్ట్స్ మనకి పేపర్ లో హైలైట్ అవుతున్నాయో అలాంటివి రెగ్యులర్ గా చదువుతుండాలి. అవే మనకి ఎడిటోరియల్స్ కింద ఇస్తారండి న్యూస్ పేపర్స్ లో. అంటే ఈ రోజు ఏదైతే ప్రెసెంట్ బాగా హైలైటెడ్ టాపిక్ ఉందో నెక్స్ట్ డేస్ లో ఎడిటోరియల్స్ కింద వస్తుంది. అంటే ఎడిటోరియల్ లో మనకి క్లియర్ గా ఆ కాన్సెప్ట్ గురించి ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ గా ఎడిటోరియల్స్ చదవడం వల్ల మన వొకాబులరీ డెవలప్ అవుతుంది, రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మనం ఎగ్జామ్ బాగా రాయగలుగుతాం. ఇంకా మీకు పేషెన్సీ ఉందనుకోండి, మంచి బుక్స్ ఎందుకు మనకు ఉపయోగపడేవి మోటివేటెడ్ బుక్స్ కానీ రీసెంట్ గా రిలీజ్ అవుతున్న బుక్స్ కానీ చదువుతున్నారనుకోండి, ఆ నాలెడ్జ్ కూడా మంచిదే. కనీసం అంటే డైలీగా 1 అవర్ పాటు ఇంగ్లీష్ చదవడం ఇంపార్టెంట్. మీరు ఏం చదువుతున్నారు అనేది పక్కన పెడితే డైలీగా ఒక 1 అవర్ పాటు ఇంగ్లీష్ చదివి నేర్చుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో అక్కడ మనం ఆ సెక్షన్ లో మంచి స్కోర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. డైలీగా ఇంగ్లీష్ చదివే అలవాటు లేకపోతే ఇంగ్లీష్ సెక్షన్ చాలా కాంప్లికేటెడ్ అయిపోద్ది. సో ఇది ఓవరాల్ గా మనకి ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ కి ప్రిలిమ్స్ కి ఇంపార్టెన్స్ ఇది. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ మెయిన్స్ కి వచ్చేటప్పటికి ఈ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ తో పాటు అడిషనల్ గా కరెంట్ అఫైర్స్ ఉంటుందండి, బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది. అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే ఏంటి, బ్యాంకింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ కి రిలేటెడ్ గా ఏదైతే కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్ని బాగా నేర్చుకోవాలన్నమాట. సో మరి బ్యాంకింగ్ అప్లికేషన్స్ అంటే ఈ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ చెక్ బుక్స్ గురించి, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ల గురించి, ఇంకా అందులో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు ఎవ్రీ 2 months ఒకసారి మానిటరీ పాలసీ చేస్తారు కదండి. ఆర్బీఐ రేట్స్ ఉంటాయి మాట, సిఆర్ఆర్ అని, క్యాష్ రిజర్వ్ రేషియో, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ టర్మినాలజీ మాట. సో బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలి. అలాగే కరెంట్ ఈవెంట్స్, మనకి ప్రెసెంట్ వరల్డ్ లో ఏం జరుగుతుంది, నేషనల్ లో ఏం జరుగుతుంది, అలాగే స్పోర్ట్స్ అయితే ఏం జరుగుతున్నాయి, అవార్డ్స్ ఏమైనా ఇస్తున్నారా, ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి ఏదైనా డిస్కషన్ జరుగుతుందా, సో ఇలాంటివి కరెంట్ అఫైర్స్ లో ఉంటాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఇప్పుడు సడన్ గా మనం చదవాలంటే కొంచెం టైం పడుతుంది, కాబట్టి మనం ముందు నుంచి వీటిని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అయితే కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్లీ మనకి మెయిన్స్ లో లాస్ట్ 4 months చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్ గా మనం 6 months వరకు కన్సిడర్ చేయాలి, కానీ మోస్ట్లీ లాస్ట్ 4 months కరెంట్ అఫైర్స్, ఆ కరెంట్ లో ఏదైతే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదే మనం ప్రిపేర్ అవ్వాలి. సో అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ప్రిపేర్ అయితేనే మనం ఎగ్జామ్ బాగా రాయగలుగుతాం. సో వీటికి ఏంటంటే మనం ఏంటి ప్రిఫర్ చేయొచ్చు, మీరండి ఆప్టిట్యూడ్కి ఎటువంటి మెటీరియల్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే రీజనింగ్ కూడా మీకు బుక్స్ మార్కెట్లో ఏ బుక్ దొరికితే ఆ బుక్ ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంగ్లీష్ కూడా మాత్రం న్యూస్ పేపర్ ఇంపార్టెంట్, బుక్స్ కంటే న్యూస్ పేపర్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కరెంట్ ఈవెంట్స్కి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ మెటీరియల్స్ దొరుకుతాయి. లాస్ట్ 4 months కి రిలేటెడ్గా ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్స్ని చదవచ్చు. అయితే మనకి జనరల్గా ఏంటంటే డైలీగా ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడానికి మనకి బెటర్గా మనకి చాలా యాప్స్ ఉన్నాయండి. ప్రత్యేకించి మనం ఎంతో ఎక్కువ పెట్టి పర్చేస్ చేయవలసిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఆ మొబైల్ యాప్లో మనకి రెగ్యులర్గా ఎగ్జామ్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయండి వాళ్ళవి. సో ఆ టెక్స్ట్ బుక్ అనే మొబైల్ యాప్ని మీకు 399, 299 రూపీస్ మీరు కానీ పే చేస్తే 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా యాక్సెస్ ఉంటుందండి. మీరు ఎన్ని టెస్టులు కావాలంటే అన్ని టెస్టులు రాసుకోవచ్చు. వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా బాగుంటుంది. సో డైలీగా ఒక టెస్ట్ రాయండి. ఇప్పటి నుంచి మీరు ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ బాగా రాయాలనుకుంటే రోజుకు ఒక టెక్స్ట్ బుక్ లో రాసి ఆ టెస్ట్ మొత్తం మీరు ప్రిపేర్ అయితే ప్రాపర్గా, సో కంప్లీట్ గా మీరు ఆ టెస్ట్ మొత్తం బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఒక టెస్ట్ కంప్లీట్ గా ప్రిపేర్ అయిపోవాలన్నమాట. టెస్ట్ రాయడం, ప్రిపేర్ అవడం, అలా మీరు రెగ్యులర్ గా చేస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. సో అలా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ కి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.